ఇక మా అమ్మ ఫోన్ చేసింది. మా అమ్మ ఫోన్ చేయగా నేను ఆయనతో మాట్లాడుతున్నాగా, బిడ్డ ఇక తమ్ముంది లగ్గం పెట్టుకుంటున్నాము, మరి రావాలి అని ఫోన్ చేసింది. నేనన్నా, అవి అమ్మ తమాము నువ్వు గీ చలికాలం లగ్గం పెట్టుకుంటావా? అట్లే చుట్టాలు నిండా ముదురుకొని ఎచ్చగా వండుకుంటారు దుప్పటి కప్పుకొని. లగ్గం అంటే ఎంత పని ఉంటుంది అమ్మ చెప్పు? ఎంత పని ఉంటుంది లగ్గం అంటే? వాళ్ళు నేర్తారు నిండా ముదురుకో మంచిగా ఎచ్చగా వండుకుంటారు. చెప్పు అని అవ్వ అనగానే మళ్ళీ మా అమ్మ ఏమంది, మళ్ళీ ఆలోచించి బిడ్డ ఎండాకాలం పెట్టుకుంటాం అనుకుంటున్నాము అని మళ్ళీ అన్నది మా తమ్ముడు లగ్గం. అని నేనన్నా, అవే అమ్మ నీకు పోయి ఎండాకాలం అంటే ఎండాకాలం పిల్లలు స్కూల్ బంద్ ఉంటాయి, హాలిడేస్లు వస్తాయి, అందరు పిల్ల జిల్ల తల్లి అందరు దిగుతారు, కరెంట్ బిల్లు బుక్కినకి వస్తుందా? అత్తే చుట్టాలు ఫ్యాన్లు వేసుకుంటారు ఉబ్బరపోతుందని, ఫ్యాన్లు కూలర్లు ఏసీ చెప్పు ఎంత తక్కువ వస్తుంది, కరెంట్ బిల్ తక్కువ వస్తుందా? అవును నేనన్నా. అనగానే ఆయనతో మళ్ళీ ఏమన్నది, అయ్యో బిడ్డ మరి వానకాలం పెట్టుకుంటాం అనుకుందామా, మరి వానకాలం పెట్టుకుందాం అన్నది. నేనన్నా, అవే అమ్మ వానకాలం పెట్టుకుంటే అత్తే చుట్టాలు ఏడ కూర్చుంటారు, ఏడ తింటారు, ఏడమంటారు, బట్టలు ఏడ ఆరేసుకుంటారే, పోయి నువ్వు వానకాలం పెట్టుకుని గిజ లగ్గం ఎట్లయితుంది అని నేనన్నా. అనగానే కలస్ ఫోన్ పెట్టేసింది మా మమ్మీగా, పెట్టేసుకొని షేకపోని నేను సప్న ఒకటి చేయలేక పెట్టేసుకొని షేకపోని అనుకున్నా. ఆయన ఏం చేసిండట మా తమ్ముడు, కలసి పూలదండలు వేసుకుని వచ్చిండట. పూలదండలు వేసుకుని వచ్చిండట. ఇక ఆయన ఆడవిళ్ళ కట్నం ఏడాడుతారని పూలదండలు వేసుకొని వచ్చిండట. గిట్నే ఉంటుందా చెప్పురి? ఇక ఇట్లా చేసి మా తమ్ముడు ఆయనతో లగ్గం వేసుకుని వచ్చిండు, చేతికచ్చుకొని ఈ ఫోన్నే బంద్ చేసుకొని చేయకపోని ఏం చెప్తా మరి? చేయకపోని చేస్తేనే మాట్లాడతా నేను ఎట్లా ఎత్తా మరి? ఎందుకు ఎత్తా? నాకు కట్నం రావద్దు, ఆడవిడ కట్నం రావద్దు నాకు? మరి చేస్తేనే మాట్లాడతా, రోలు ఊకుంటారు.